హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ జువాలజీ. ఈరోజు ఈ వీడియోలో జీన్ థెరపీకి సంబంధించి నీట్ 2025 షార్ట్ నోట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. సో వాట్ ఈజ్ జీన్ థెరపీ అనేది చూసే ముందు స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ రావాలి అనుకున్న వాళ్ళ బెల్ ఐకన్ దగ్గర ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సపోజ్ మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, వాటి మీద వీడియోస్ చేస్తాను, జువాలజీ రిలేటెడ్ ఆల్. సో మీకు జీన్ థెరపీ గురించి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. ఇన్సెర్షన్ ఆఫ్ జీన్ ఇంటూ అన్ ఇండివిజువల్స్ సెల్, ఒక పర్సన్లో ఒక సెల్లో ఇంటూ ఇండివిజువల్ సెల్ టు ట్రీట్ డిసీజెస్ బై రీప్లేసింగ్ ఏ డిఫెక్ట్ మల్టిపుల్ విత్ ఏ ఫంక్షనల్. సపోజ్ ఏదైనా ఒక ఎక్స్ అనే జీన్ పనిచేయట్లేదు, అది డిఫెక్ట్ ఉంది ఆ జీన్లో, ఆ ఎక్స్ జీన్ని ఫంక్షనల్ వన్ తోటి రీప్లేస్ చేయటం అనేది ఒక పర్టికులర్ ప్రాసెస్. సెకండ్ వన్, జీన్ టార్గెటింగ్ విచ్ ఇన్వాల్వ్స్ జీన్ యాంప్లిఫికేషన్. సపోజ్ ఏదైనా ఒక మంచి ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసేటువంటి జీన్ ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ జీన్ని యాంప్లిఫై చేయడానికి కోసం కూడా ఓసారి జీన్ థెరపీలు అనేది చూస్తూ ఉంటాం ఇక్కడ. సో ఫస్ట్ క్లినికల్ జీన్ థెరపీ అక్కర్డ్ ఇన్ 1990. సో 4 year old గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఉన్నటువంటి పర్టికులర్ ఎంజైమ్ డెఫిషియన్సీ, దట్ ఈస్ ఏడిఏ ఎంజైమ్ డెఫిషియన్సీ, ఎడినోసిన్ డిఎమైనేజ్ ఎంజైమ్ లేదు దానిలో. సో ఆ ఎంజైమ్ దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ప్రాపర్గా పనిచేసేలాగా ఆ సిస్టమ్కి ఈ ఎంజైమ్ అవసరం. బట్ ఈ గర్ల్లో ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ అనేది ఉంది, ఏడిఏ డెఫిషియన్సీ. సో ఆ పర్టికులర్ గర్ల్లో జీన్ థెరపీ ఫస్ట్ టైం 1990లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇయర్ ఓల్డ్ గర్ల్, ఏడిఏ ఎంజైమ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్. సో ట్రీట్మెంట్ ఫర్ ఏడిఏ డెఫిషియన్సీ. సో ఏడిఏ డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొన్ని ఇస్తున్నాం మనం ఇక్కడ. సో ఫస్ట్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ. అసలు ఈ ఎంజైమ్ని రీప్లేస్ చేసి చూద్దాం, ఇది పనిచేయట్లేదు కదా, కొత్త ఎంజైమ్ అంటే ఏదైతే ఏడిఏ ఫంక్షన్లో ఉందో ఫంక్షనల్ ఏడిఏ ఇస్ గివెన్ బై ఇంజెక్షన్, ఒక ఇంజెక్షన్ ద్వారా ఇది చూస్తే చూడొచ్చు. బట్ ఇదైతే పర్మనెంట్ క్యూర్ కాదు, ఎన్ని రోజులని ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటుంది తను. సో అందుకని చెప్పేసి సెకండ్ ఆప్షన్ చూడండి. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ చిల్డ్రన్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఒక ఆప్షన్గా చెప్తున్నారు. జీన్ థెరపీ ఈజ్ ఏ పర్మనెంట్ క్యూర్. సో జీన్లో డిఫెక్ట్ ఉంది కాబట్టి జీన్ థెరపీ చేసినట్లయితే అది ఫంక్షనల్గా పనిచేస్తూ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని జీన్ థెరపీని మనం చూసుకోవచ్చు. సో వన్స్ జీన్ థెరపీ కోసం వీళ్ళు చూసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, సో లింఫోసైట్ ఆఫ్ పేషెంట్, ఎవరైతే పేషెంట్ ఉందో పేషెంట్ నుంచి లింఫోసైట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో ఏడిఏ సిడిఎన్ఏ, ఏడిఏ అంటే మనం చూసుకోవచ్చు ఎడినోసిన్ డిఎమైనేజ్ పర్టికులర్ డెఫిషియన్సీ ఉన్నటువంటి పర్సన్, సిడిఎన్ఏ కాపీ డిఎన్ఏ ఏదైతే తీసుకున్నారు. సో రెండింటిని రిట్రోవైరసిన్ ట్రాన్స్ఫార్మేషన్, సో పర్టికులర్ వైరల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో జెనెటిక్ మామూలుగా మనం చూసుకుంటే జెనెటికల్లీ ఇంజనీర్డ్ లింఫోసైట్స్ అనేవి ఇక్కడ ప్రిపేర్ అవుతాయి. నార్మల్ లింఫోసైట్స్కి ఈ పర్టికులర్ డిఎన్ఏని ఇంప్లాంట్ చేసి పర్టికులర్ లింఫోసైట్ విచ్ ఈజ్ ఫంక్షనల్ ఏడిఏ ఎంజైమ్ ఉండేలాగా ఈ యొక్క సెల్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో దీన్ని మనం ఒక పేషెంట్ లోపలికి కూడా ఇంజెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా జీన్ లెవెల్ నుంచి డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చేసేటువంటి ఈ ప్రాసెస్ని ఒక్క ఎగ్జాంపుల్ తోటి చెప్పారు. జీన్ థెరపీ నెంబర్ ఆఫ్ వేస్లో ఉన్నప్పటికీ ఒక వేస్లో చెప్పారు. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏడిఏ డెఫిషియన్సీ అనేది మైండ్లో రావాలి జీన్ థెరపీ అనేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.